వెళ్లే ముందు మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. పులివెందుల ఆయన స్వగ్రామం కూడా. సో వారితో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఉన్నారు. నమస్తే అండి రాంగోపాల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సార్ ఏంటి సార్ పులివెందుల ఫైట్ రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఉత్కంఠగా చూస్తున్నాయి. పులివెందుల్లో ఏం జరుగుతుంది? పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కూటమి కైవసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు, వారు కైవసం చేసుకుంటారా, వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటారా? ఎందుకంటే పులివెందులు అంటే వైఎస్ఆర్ కుటుంబాన్ని కంచుకోవటం అనే అభిప్రాయం ఈ రోజుకి ప్రజల్లో ఉంది. ఏమంటారు సార్, ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు ఎవరికి కానీ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి కంచుకోటలు ఉక్కుకోటలు ఏముండవు. ప్రజలు ఎవరు మెచ్చితే ఎవరు నచ్చితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజాప్రతినిధిగా గెలుపొందడం జరుగుతుంది. కంచుకోటలు అనేది ఇంకోటి ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలైనా చెప్తాను. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము అభ్యర్థిని పోటీ పెట్టడం జరిగింది. వచ్చే మంగళవారం నాడు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలుపొందేదానికి ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరం కలిసి మా పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న లత గారిని గెలిపించేదానికి మా శాయశక్తులు కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది పైగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని కూడా ప్రజల వద్దకు తీసుకోవడము, గత 5 సంవత్సరాల్లో అంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత శాసనసభ్యునిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ముఖ్యంగా పులివెందుల మండలానికి జరిగి ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజలకు, రైతాంగానికి వివరంగా చెప్పడము, ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి మేమందరినీ కూడా ప్రజలు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే ఏ విధంగా అన్యాయం జరిగిందంటే 1978 నుంచి ఇక్కడ ముఖ్యంగా ఎర్రబల్లె చెరువు అని చెప్పేసి ఒక పెద్ద చెరువు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 6 గ్రామ పంచాయతీలో అంటే పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 6 గ్రామ పంచాయతీలు ఉంటే 10,800 ఓట్లు మాత్రమే ఉంటాయి. చాలా చిన్న జెడ్పీటీసీ. దీంట్లో ఎర్రబల్లి గ్రామ పంచాయతీ అనేది చాలా పెద్దది. దాదాపు 3,500 ఓట్లు ఆ గ్రామ పంచాయతీలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి మీరు సబ్జెక్టు కరెక్షన్ బ్రహ్మనాయుడు గారు, మీరు ఆయన ఇందిరా కాంగ్రెస్ తరఫున కాదు పోటీ చేసింది, రెడ్డి కాంగ్రెస్ తరఫున మొట్టమొదటిగా శాసనసభ్యుడై తర్వాత పార్టీ ఫిరాయించి ఇందిరా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఆ రోజు నుంచి అంటే మేము నిక్కర్లు కట్టుకునేప్పటి నుంచి మాకు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి స్లోగను ఎర్రబల్లె చెరువుకు నీళ్లు తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 78లో మొదలుపెట్టిన స్లోగన్ 2024 సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఆయన సోదరులు, ఆయన కుమారుడు కూడా దాన్ని సాధించలేని పరిస్థితి. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయింది. దానికి అప్పటికే నీళ్లు కానీ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఎర్రబల్లె చెరువు ఇప్పుడైతే ఎన్నికలు జరిగే ప్రాంతానికి ఒక 100 కోట్లు ఖర్చు పెడితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దానికి నీళ్లు వచ్చే పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు దాన్ని పెడచూన పెట్టడం జరిగింది. ఆ ప్రాంత రైతాంగానికి ద్రోహం, మోసం చేయడం జరిగింది. తర్వాత 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన దాదాపు 250 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు తప్ప టెండర్లు పెద్దిరెడ్డి కంపెనీకి ఇచ్చారు. ఆ పైపులు కొన్ని మోటార్లు తీసేసి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు తప్ప సివిల్ వర్క్ చేయకోకుండా 5 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి ఆ ప్రాంత రైతాంగానికి సర్వనాశనం చేయడం జరిగింది. అంటే నేను చెప్పి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చెప్పే ఇప్పుడు ఎన్ని జరిగే ప్రాంతానికి కేవలం 10-12 కిలోమీటర్లే ఉంటుంది. అంటే గట్టిగా 3-4 నెలలు పనిచేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితిని 5 సంవత్సరాలు గడిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తేయకుండా ఈ రోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కొన్ని ముందస్తు వర్షాలు లేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మాకు ఏప్రిల్, మే, జూన్ నెలలో వర్షాలు పడినందున భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోవడం జరిగింది. కొంచెం ఈ ఎర్రబల్లె ప్రాంతం అంతా అరటి తోటలకు ప్రసిద్ధి. అంటే ఎక్కడ చూసినా కూడా రాళ్ల మీదనే మా ప్రాంత రైతాంగము అరటి పంటను పండించే రైతాంగం ఉన్నారు. ఆ ప్రాంతంలో ఈరోజు నీటి కొరత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి గాని చిత్తశుద్ధితో పనిచేస్తుంటే 250 కోట్ల రూపాయల పనిని 3-4 నెలల్లో కంప్లీట్ చేయాల్సింది పోయి 5 సంవత్సరాలు పూర్తయినా కూడా కంప్లీట్ చేయకపోవడంతో ఈ రోజు రైతాంగం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఇది ప్రధానమైన సమస్య అక్కడ. హలో, వినపలేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుమారుడు కానీ పులివెందుల ప్రజలకి ఏ మేలు చేయలేదంటారా మీరు? ఇప్పుడు జరిగే మేలు చేశారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత మేలు జరిగింటది. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయనకు కొంత ఆలోచన ఉంది. ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం గండికోటకు నీళ్లు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే చిత్రావతి బ్యాలెన్స్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవన్నీ
కొంతవరకు 60-70% పనులు చేయడం జరిగింది. తర్వాత 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాబు గారు రాయలసీమ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనే చిత్తశుద్ధితో కృష్ణా జలాలను గండికోటకు తీసుకొని రావడం, అక్కడి నుంచి పులివెందుల ప్రాంతానికి కానీ లేకుంటే వామికొండకు కానీ సర్వరాయ సాగర్ ప్రాజెక్టులకు కానీ నీటిని విడుదల చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా అంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 1 ఎకరాకు ఎంటైర్ స్టేట్ వదిలేండి, మిగతా రిమైనింగ్ 174 నియోజకవర్గం వదిలేండి మీరు, పులివెందుల నియోజకవర్గంలో 2019లో ఉన్న ఆయకంటి కంటే 1 ఎకరాకు 1 సెంటుకు అదనంగా భూమి ఇచ్చాడని చెప్పండి. అది కనుక నిరూపించగలిగితే మేము ఇప్పుడైనా సరే మా అభ్యర్థిని పోటీ నుంచి విరమిస్తాం. పోటీ ఎలా జరుగుతుంది? సరే, మనం పోటీ విషయంలోకి వద్దాం. తెలుగుదేశం పార్టీ అక్కడ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీజం చేస్తున్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది సార్? రౌడీజానికి, అరాచకానికి, అత్యారాధిక్యాలకు పేటెంట్ రైట్ వైఎస్ కుటుంబం. రాజశేఖర రెడ్డి కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబమా? వాళ్ళు చేసిన అత్యారాధిక్యాలతో వాళ్ళకు ఉండే ధన బలంతో 1978లో రాజకీయాల్లోకి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా, ఒక్కొక్కరిని చంపుకుంటా, ఈ రక్తపు టేరుల మీద, శవాల మీద రాజకీయ సౌదాన్ని నిర్మించుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసమో, ఈ ప్రాంత స్వాతంత్రం కోసమో, లేకుంటే ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగానో పోరాటం చేసిన కుటుంబం కాదు. కేవలం ధనము, అత్యారాజకీయాలతో, రక్తపు టేరులతో పారించే ఈరోజు రాజకీయ అంటే ఇద్దరు ఆ కుటుంబంలో ముఖ్యమంత్రులు అయినారంటే దాని వెనకాల అనేక వందల మంది రక్తపుటేరులు ప్రవహించడం జరిగింది, అనేక తలలు దిగడం, అనేక మంది మహిళలు విధవులు కావడం జరిగింది. వీళ్ళ అరాచకాలకు అంత విపరీతమైన విధ్వంసం చేసిన తర్వాతనే వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక కుటుంబంలో 2 ముఖ్యమంత్రులు కావడం జరిగింది. ఈ రోజు మాట్లాడుతున్నారు ఏదో చిన్న సంఘటనలు జరుగుతాయి, ఎన్నికలున్న తర్వాత ఎక్కడైనా కూడా భారతదేశంలో ఎక్కడైనా జరుగుతాయి చిన్న సంఘటనలు కానీ బూచిగా చూపి తమకు ఛానల్స్ ఉన్నాయి, తమకు పేపర్ ఉన్నాయని చెప్పి అదేదో పెద్దగా ఇప్పుడు ఎక్కడ కానీ ఎన్నికల్లో చిన్న సంఘటనలు జరగనట్టు మొట్టమొదటిగా పులివెందులోనే జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న సురేష్ అని చెప్పి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా. ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీతమైన అరాచకాలు, దౌర్జన్యాలు, భూదందాలు, సెటిల్మెంట్ ఎన్ని చేయడం జరిగింది. అనేక మంది శత్రువులు ఉన్నారు ఆయనకు. ఆయన ఇటీవల కాలంలో వైకాపాతో విభేదించి అటు తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్ఆర్సీపీని ఇద్దరిని మట్టి కరిపించి నేను జెడ్పీటీసీ సభ్యునిగా కావాలని, ఈ ప్రాంత సమస్యలు ఎలుగెత్తి దాటాలని చెప్పి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి సమానమైన ప్రత్యర్థి, ఇద్దరిని ఓడగొట్టాలని ఆయన బరిలోకి దిగడం జరిగింది. ఆయనకుండే అనేక రకాలైన సమస్యలతో ఆడి మీద వ్యక్తిగత దాడి జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద దుద్దడం జరిగింది. ఆ దాడి ఎక్కడ జరిగింది? మా పార్టీ కార్యాలయానికి ఒక పర్లాంగ్ దూరంలో ఆయన పైన దాడి చేయడం జరిగింది. నిజంగా మేము దాడి చేసి చంపాలనుకుంటే ఆయన కాళ్ళలో, చేతులు ఇవన్నీ ఇరుగుతాయి కదా. ఆయన మీద ఎవరు వ్యక్తిగతంగా ఉండేవాళ్ళు దాడి చేసినందువల్ల అలాగే ఏం చిన్న గాయాలు తగిలేట్టున్నాయి తప్ప ఏం పెద్ద గాయాలు ఏం తగలేదు. మేము కూడా దాడిని తీవ్రంగానే ఖండిస్తున్నాం. ఆ సురేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, మా పార్టీకి వ్యతిరేకము కాదు, ఆయన ఇద్దరికి సమానమైన శత్రువు. ఆయన కూడా మా ఇద్దరి 2 పార్టీలను ఓడించాలనే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి అధికారాలను ఉపయోగించుకొని డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. సార్, డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నారా? డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎవరేమి రాష్ట్రంలో ఉండే 4.5 కోట్ల మంది ప్రజలు కళ్ళకి ఎవరు గంతలు కట్టుకోలే. లిక్కర్ స్కామ్ సంబంధించి డబ్బులు కోట్ల రూపాయలు ఈ పుట్టల్లో నుంచి పాములు ఎట్లా బయటకు వచ్చినాయి, నోట డంపుల్లో నుంచి కోట్లు బయటకు వస్తున్నాయి. మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? మాకేమైనా అవినీతి డబ్బులు ఉన్నాయా? మేకేమైనా ఇక్కడ మైనింగ్ సామ్రాజ్యాలు ఉన్నాయా? లేకుంటే అక్రమ ఇసుక వ్యాపారాలు ఉన్నాయి? ఇంకోటి ఎక్కడో చూపించండి. మేము డబ్బులు విచ్చలవిడిగా పంచుతామని చెప్పేసి ఎక్కడో పులివెందుల్లో వాళ్ళుగానే ఆరోపించలేదు మేము డబ్బులు విచ్చలవిడిగా పనిచేస్తామని. వాళ్ళు కేవలం పోలీసులను టార్గెట్ చేసి, పోలీసులను భయాందోళనకు గురి చేసి, పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది. ఏదో విధంగా పోలీసును వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని, అంటే గతంలో 78 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు రాజకీయం చేశారో, పోలీసులను, అధికారాన్ని, గూండాలను అడ్డం పెట్టుకొని అదే విధమైన పద్ధతులను అవలంబించాలని చెప్పి ఇప్పుడు రివర్స్ ప్లే చేస్తున్నారు గేమ్. అంటే గతంలో ఎప్పుడు ఎన్నికల్లో హింస జరగలేదా? 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇదే పులివెందుల పట్టణంలో రవీంద్రనాథ్ స్కూల్ దగ్గర జరిగితే మేము రిగ్గింగ్ చేసుకోకుండా ఆపుతున్నామని చెప్పేసి మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన దాడులు చేసి కార్లను కూడా కాల్చడం జరిగింది. ఎఫ్ఐఆర్ మొన్నటి వరకు ఉన్నది. అది కార్లను దగ్ధం చేసి దాడులు చేయడం జరిగింది. అంతకుముందు 2004లో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి, దాడులు చేయలేదా మా మీద? మా జోబీలలోని డబ్బులు పెట్టి మేము డబ్బులు పంచుతామని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టి మా మీద దాడులు చేయలేదా? ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు దాడులు చేయలేదా?
పింగిలిండ ఎలక్షన్స్ అప్పుడు మా మీద దాడులు చేసి మేము ఆ దాడుల నుంచి రక్షించుకున్నదని పోలీసులు కాల్పులు జరిపితే దాంట్లో ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోతే మళ్ళా మా మీదనే మేమే తుపాకులు తీసుకొని వాళ్ళ కార్యకర్తలు కాల్చి చంపినామని చెప్పి 16 మంది మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద హత్య కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజుగా కేసులు ఇంకా క్లియర్ కాలే. ఈ రోజుగా మేము రోజు ప్రతి నెల 2 మార్లు కడపకు ట్రైల్ వేస్తున్నాం. దాంట్లో ఇంకా వ్యవస్థను మేనేజ్ చేసి ఒక మెజిస్ట్రేట్ కాంతిమతి అని చెప్పి ఒక మెజిస్ట్రేట్ మేనేజ్ చేసి మా అందరి మీద మరణ వాంగ్మూలాలు కానీ తప్పుడు మరణ వాంగ్మూలాలు కానీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ కేసులో కాంతిమతి అనే మీద మేము పిటిషన్ వేసి కంప్లైంట్ చేస్తే హైకోర్టు ఆమెను డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. హైకోర్టు ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. అంత వ్యవస్థలను దుర్వినియోగం చేసి పోలీసులు దుర్వినియోగం చేసి వాళ్ళు ఈ రోజు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు వాళ్ళు దుర్వినియోగం చేసి ఫైనల్ గా రామ్ గోపాల్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో? 100% తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలవబోతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళా మీకు చెప్తానా, మళ్ళా కాల్చిన మేము 12వ తారీఖు రాత్రి మీరు పెట్టండి 5 గంటలకు పోలింగ్ అయిపోతుంది. ఎక్కడైనా కానీ చిన్న అల్లర్లు జరిగినా చిన్న గందరగోళాలు జరిగి ఎలాంటి గందరగోళాలు జరగకోకుండా మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో 1978 నుంచి ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఎవరి ఓటును వాళ్ళు మొట్టమొదటిసారి పులివెందుల మండల ప్రజానీకానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తా ఉన్నాయి. 12వ తారీఖున వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకుంటే ఒక సువర్ణ అవకాశం ఆ రోజు వస్తా ఉంది. ఖచ్చితంగా ఆ జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మా విధానాలు మేము చెప్తాను. మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం మేము ప్రచారం చేసుకుంటాం. జగన్ వల్ల ఈ ప్రాంతానికి ఏం నష్టం జరిగిందని మేము సవివరంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఆ ఎన్నికల్లో గెలవబోతున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి